అక్కడేమో హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ మధ్య గొడవ జరుగుతుంది. ఇప్పుడు మాకు యూకేలో ఏదన్నా పెద్ద మేజర్ ప్రాబ్లం, కంట్రీ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మేమే అవుట్ సైడర్స్, మీరు అవుట్ సైడర్స్, మీరు వెళ్ళిపోండి అంటారు. మాకు పాస్పోర్ట్ మారనివ్వండి, మా పిల్లలు అక్కడ పుట్టనివ్వండి, బట్ మాకు సేఫ్టీ ఉండదు, ఎందుకంటే మేము అవుట్ సైడర్స్ కాబట్టి. ఇప్పుడు కల్చరల్ వాళ్ళు ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు అక్కడ ఉన్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రతి కంట్రీలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. అందరూ ఏంటంటే సొసైటీలో మన ఇండియాలోనే ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉన్నారని చూపిస్తారు, బట్ రియల్ గా యూకేలో కూడా ఉంటారు. వాళ్ళు ఎంగేజ్ నుంచే వాళ్ళు చదువుకోరు, వాళ్ళకి ఏంటంటే హార్డ్ జాబులు, ప్లంబింగ్ వర్కులు, సో వెల్డింగ్ వర్కులు అటువంటి ఇష్టం ఉంటుంది, చదవడం ఇష్టం ఉండదు. అట్లా ఉన్న మాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పీపుల్ వాళ్ళు ఏంటంటే అదర్ కంట్రీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బయట కంట్రీ నుంచి వచ్చి డాక్టర్లుగా, ఐటీ ఎంప్లాయీస్ గా, బిజినెస్ అన్ని చేస్తున్నారు. సో వాటన్నిట్లో ఉన్నప్పుడు అది చూసి జలస్ ఉంటది కదా, ఆ జలస్ వాళ్ళని చేంజ్ చేసేసి కోపం క్రియేట్ చేస్తుంది. ఆ కోపానికి ఏంటంటే ఎవరో ఒకళ్ళు కాస్త నూనె పోస్తారు మంట వెలిగించడానికి. అట్లా అట్లా గ్రూప్స్, గ్యాంగులు ఫామ్ అయిపోయి మొన్న 1 month లో చాలా పెద్ద కల్చరల్ వార్ జరిగింది. ఈవెన్ ఇప్పుడు మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమన్నారంటే, పిల్లలు నెక్స్ట్ వీక్ స్కూల్కి వెళ్ళాలి అంటే కూడా సేఫ్ లేదు అదర్ కంట్రీ పిల్లలకి. అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు నార్మల్ ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా, దే ఫేస్డ్ మెనీ థింగ్స్. వాళ్ళ ఆఫీసులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, మన ఇండియన్ బిజినెస్ అన్ని క్లోజ్ చేశారు, ఎందుకంటే బయట కంట్రీ వాళ్ళని హేట్ చేస్తున్నారు. మొన్న ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఆగింది, అది ఆగడానికి గవర్నమెంట్ కంట్రోల్ పెట్టింది.